చేగుంట మండల కేంద్రంలోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేడు మూడో రోజు అమ్మవారి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, చండీ హోమం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ ఉష్కే శ్రీనివాస్, ఆలయ పూజారి రాఘవేంద్ర శర్మలు మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, సోమవారం చివరి రోజున అన్నదాన కార్యక్రమం, పలహారం బండితో పాటు కార్యక్రమాలు ముగుస్తాయని, అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలంతా కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాస్లా శ్రీనివాస్, నర్సింహులు, సిద్ధరాములు, రవి, ఉదయ్ భాస్కర్, వెంకటేశం పాల్గొన్నారు. ప్రార్థన అదే విధంగా పంచహారతి సేవ, నిత్యహారతి సేవ ఉంటుంది. ప్రతి బుధవారము, సోమవారము సకల పిల్లలకు కూడా విద్యా గణపతి పూజ, సంతాన గణపతి పూజ, అదే విధంగా వివాహ సంబంధిత సుబ్రహ్మణ్య స్వామి పూజలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా చేగుంట గ్రామ దేవత అయిన మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకొని మీ యొక్క కోరికలు సదా తీరాలని మొక్కుకొని అందరూ కూడా సకుటుంబ సపరివారముగా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అమ్మ దర్శనానికి అందరూ రాగలరు. జై బోలో మహంకాళి మాతాకి జై. రేపటి రోజున బోనాలు మరియు పెట్టెల ఊరేగింపు జరుగుతుంది. అదే రకంగా 5వ రోజు సోమవారం అన్నదానం, అమ్మవారికి ఓడిబియ్యం వేసినటువంటి ప్రసాదాన్ని ఎవరైతే భక్తులు ఓడిబియ్యం వేసిన వాళ్ళు కూడా మీరు పాల్గొని అట్టి ప్రసాదాన్ని స్వీకరించాలి. గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి రేపటి యొక్క అన్నదానం, ఎల్లుండి యొక్క అన్నదాన కార్యక్రమాలను పాల్గొని స్వీకరించగలని చెప్పి మనవి చేస్తున్నాము. అదే రకంగా రేపు బోనాల పండుగ కూడా సాయంత్రం వరకు బాగా ఉత్సాహంగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇటు 2 కార్యక్రమాలను మిగిలిన 2 కార్యక్రమాలను కూడా పూర్తి చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఇట్లు చేగుంట దేవాలయ కమిటీ. జై బోలో మహాకాళి మాతాకి.